హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం స్వీట్ షాప్ స్టైల్లో క్రిస్పీ పల్లి పకోడాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చిన్న చిన్న టిప్స్ యూస్ చేసి చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 2 కప్పుల వరకు పల్లీలు వేసుకోండి. ఇందులోకి వాటర్ పూసుకొని కొన్ని సెకండ్ల పాటు పల్లీలని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో ప్రెస్ చేస్తూ కడుక్కోండి. ఇలా చేయడం వల్ల పల్లీలు వేగేటప్పుడు చాలా ఈవెన్గా కుక్ అవుతాయండి. అంతేకాదు పల్లీలలో ఉండే ఇసుక కూడా పోతుందన్నమాట ఏమైనా ఉంటే. వీటిని ఇలా చిల్లరి గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు శనగపిండి వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నారో అదే కప్పుతో శనగపిండి తీసుకోండి. దాంట్లోకి 1/2 కప్పు వరకు బియ్యపిండి వేసుకోండి. బియ్యపిండి ప్లేస్లో మీరు కార్న్ఫ్లోర్ అయినా వాడుకోవచ్చండి. రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. వీటన్నిటినీ కూడా ఒకసారి చేత్తోనే బాగా కలుపుకోండి. ఇలా కలపడం వల్ల ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలుస్తాయండి. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకుందాం. ముందుగా పల్లీలు మొత్తానికి కూడా ఈ పిండి బాగా పట్టేలాగా కలుపుకోండి. ముందే వాటర్ వేయకూడదండి. ఇలా పల్లీలకి బాగా పట్టించిన తర్వాత మనం కొంచెంగా వాటర్ వేసుకుని కలుపుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెంగా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోవాలండి పిండిని. వాటర్ ఒకేసారి స్ప్రింకిల్ చేసామనుకోండి పిండి లూజ్ అవుతుంది, క్రిస్పీగా రావన్నమాట పల్లీలు. ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ఆ తర్వాత మరి కొంచెం వాటర్ పోసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి పిండిని. మనం వేసుకున్న పిండి మొత్తం కూడా పల్లీలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ప్రతి ఒక్క పల్లీకి పిండి అంటుకోవాలన్నమాట. ఆ విధంగా గట్టిగా కలుపుకోవాలి. మనం పిండి కలిపేటప్పుడే ఉంటుందండి. పిండి మనం ఎంత చక్కగా కలిపితే అంత బాగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ కొంచెం హల్దీగ్రామ్ స్టైల్లో చట్పటాగా పల్లీ పకోడీ చేద్దామనుకున్నాను. అందువల్ల ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కొంచెం ఉప్పు, కారం, చిటికెడంత గరం మసాలా, కొంచెం చాట్ మసాలా, కొంచెం ఆమ్చూర్ పౌడర్, ఈ మసాలాలన్నీ కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మీడియం హీట్లో ఉన్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా పకోడీ మిశ్రమాన్ని తీసుకుని కొంచెంగా వేసుకుంటూ ఉండాలి. మరీ ఒకేసారి వేయకూడదండి, ముద్దలాగా అవుతుందన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెంగా వేసుకోండి. ఈ విధంగా మొత్తం వేసిన తర్వాత అట్లకాడని బ్యాక్ సైడ్కి తప్పి ఈ విధంగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి. ఎక్కడైనా ముద్దలుగా ఉంటే కనుక అది విడిపోతుంది పల్లీలాగా. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి, లో టు మీడియం ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకండి, లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అప్పుడే పల్లీలు క్రిస్పీగా చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే విధంగా పల్లీలు మొత్తం కూడా మనం వేయించుకోవాలండి. చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం వేయించుకున్న పల్లి పకోడీ మొత్తాన్ని కూడా ఒక బౌల్లో వేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని స్ప్రింకిల్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లి పకోడీ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా దీన్ని స్వీట్ షాప్ స్టైల్లో లాగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ us.